హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జీడిపప్పు వంకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా మసాలాని ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు, 2 యాలకులు, 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఒక 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల ధనియాలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కేజీ వంకాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 5-6 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. దీనిలో ఒక 1/2 స్పూన్ జీలకర్రను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ తరుగును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసి నూనె బయటికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 పెద్ద టమోటాలను ముక్కలుగా చేసి దానిని కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి టమోటోలు సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక గుప్పెడు జీడిపప్పును తీసుకొని వేడి నీళ్ళల్లో వేసుకొని 1 గంట సేపు నానబెట్టి పెట్టుకున్నాను. వాటిల్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టి వంకాయలు సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. వంకాయ సాఫ్ట్గా ఉడికిపోయింది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు వంకాయ కర్రీ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.